కొత్త ఇల్లు కొత్త అలవాట్లు. ఈ మాట ఎందుకన్నానో లాస్ట్లో చెప్తానండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. 5 to 6 o'clock వరకు ఏం చేశాను. ఈ వీడియోలో నేను నా ఇంట్రడక్షన్ చెప్దాం అనుకుంటున్నాను. నా పేరు రమ్య, మా హస్బెండ్ పేరు గోపి. అందుకే నేను ఈ ఛానల్ నేమ్ రమ్య గోపి వ్లాగ్స్ అని పెట్టాను. ఈ ఛానల్లో మీకు కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్, పూజలు వంటి మరెన్నో వీడియోలు వస్తాయండి. కొత్త వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇంకా వీడియో విషయంలోకి వస్తే, మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ మంచిగా ఫోల్డ్ చేసుకున్నాం. మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ బట్టలన్నీ వాటి ప్లేస్లో మంచిగా అరేంజ్ చేసుకుంటానండి. వాటి పని అయిపోయిన తర్వాత మంచిగా బెడ్షీట్ అంతా మంచిగా దులిపేసి దాన్ని కూడా మంచిగా అరేంజ్ చేసుకుంటా. బెడ్షీట్ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తా. ఇల్లంతా మంచిగా ఊడ్ చేసిన తర్వాత మాప్ చేసేస్తా. మాప్ చేస్తే ఇల్లంతా మంచి క్లీన్గా అనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు మాప్ చేస్తా. ఇంతకుముందే గిన్నెలన్నీ కడిగేసా అండి, కానీ అది వీడియో తీయడం మర్చిపోయా. నేను వీడియో తీయడం మర్చిపోతున్నా అంటే ఇప్పుడే ఫస్ట్ టైం కదా. ముందు మీకు అన్ని డీటెయిల్గా అన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నాను చూడండి, కొత్త ఇల్లు కొత్త అలవాటు అని. ఏంటంటే నాకు పెళ్ళికి ముందు ఇలా గిన్నెలు తుడిచే అలవాటు లేదు. అక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక పొడి క్లాత్ తీసుకొని గిన్నెలన్నీ తుడిచేస్తున్నా. ఈ గిన్నెలు తుడిచే అలవాటు నాకు పెళ్ళైన తర్వాత వచ్చింది. నాకు పెళ్ళికి ముందు మా అమ్మగారి ఇంట్లో ఎలా ఉండేదంటే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఎండకి ఒక 10 minutes 15 minutes అట్లా ఎండకి ఉంచేవాళ్ళం. కానీ పెళ్ళైన తర్వాత మా అత్తగారు నాకు ఒక అలవాటు చేశారు. ఏంటంటే ఇట్లా కడిగిన గిన్నెలన్నీ తుడిచే అలవాటు నాకు మా అత్తమ్మ గారి నుండి వచ్చింది. అందుకని ఇందాక కొత్త ఇల్లు కొత్త అలవాట్లు అని అన్నా. తర్వాత గిన్నెలన్నీ మంచిగా తుడిచేసుకుంటా. ప్రతి ఒక్క గిన్నె కూడా మంచిగా తుడిచేసుకొని వాటి ప్లేస్లో వాటిని మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటా అండి. గిన్నెలన్నీ చేసుకున్న తర్వాత వంట చేసా, కానీ వంట వీడియో తీయలేదండి. ముందు అలాంటి వీడియోస్ కూడా తీస్తూ ఉంటా, అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కైండ్లీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.